ఈరోజు నేను మినప్పప్పు అలానే నానబెట్టుకున్న పనసకాయ గింజలండి. వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్, మంచి ప్రోటీన్ ఫుడ్. సో దీన్ని నేను ఇలా నానబెట్టుకున్నాను. ఇవి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటితోటి నేను వడలు వేయబోతున్నా. ఇప్పుడు దీన్ని ఇట్లా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్న ఈ పనస గింజలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మిక్సీలో వేసుకునేటప్పుడే కొంచెం అంతా రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పట్టుకున్నాను. చాలా చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు దీంతో ఈ మిశ్రమం అంతా కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటితోటి నేను వడలు వేసుకుంటాను. బౌల్లో కొన్ని వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని హ్యాండ్ ఇట్లా డిప్ చేసి తడి చేతులతో కొంచెము పిండి తీసుకోవాలి. పిండి ఇలా తీసుకొని ఇలా 2 sides ఇదే చక్కగా అని ఇలా హ్యాండ్ ఇట్లా పెట్టి దీన్ని ఆయిల్లోకి ఇట్లా విడిచాలి. ఇట్లా హ్యాండ్ పైన తీసుకొని చిన్న బొటన్ వేలుతో రంధ్రం పెట్టుకొని దీన్ని ఇలా ఆయిల్లోకి విడుచుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేపుకోవడమే అండి. చాలా హెల్తీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. జాక్ ఫ్రూట్ సీడ్స్ తోటి చేసిన వడలు చాలా మెత్తగా ఫ్లఫీగా వచ్చాయి. నేను చేసిన విధానం నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.